హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 3,66,00. ఈ వీడియోలో వచ్చేసి మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఎకనామిక్స్కి సంబంధించి 30% డిలీటెడ్ సిలబస్ ఏపీ వాళ్ళది డిస్కస్ చేయబోతున్నాం. సో అంతకంటే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయన్నమాట. ఇక్కడ చూద్దాం మనము టాపిక్స్ ఏవి డిలీట్ చేశారో ఏ యూనిట్ నుంచి. ఫస్ట్ యూనిట్ నుంచి అయితే వెల్ఫేర్ డెఫినేషన్, ఇవి పేజ్ నెంబర్స్ బోర్డ్ టెక్స్ట్ బుక్లో సంబంధించినవి అనమాట, రెఫరెన్స్ కోసం. సో మీరు ఈ పేజ్ నెంబర్స్ని కావాలంటే బోర్డ్ టెక్స్ట్ బుక్లో మాత్రమే రెఫర్ చేసుకోవాలి, మీ మెటీరియల్లో మేబీ డిఫర్ అవ్వచ్చు. ఇక్కడ అందుకే టాపిక్స్ గుర్తుపెట్టుకోండి అనమాట. ఫస్ట్ వచ్చేసి వెల్ఫేర్ డెఫినేషన్, స్కార్సిటీ డెఫినేషన్, డిడక్టివ్ మెథడ్, ఇండక్టివ్ మెథడ్, ఎకనామిక్ స్టాటిక్స్, ఎకనామిక్ డైనమిక్స్, పాజిటివ్ ఎకనామిక్స్, నార్మేటివ్ ఎకనామిక్స్, ఇవన్నీ ఫస్ట్ యూనిట్ నుంచి తీసేశారు. సెకండ్ యూనిట్ వచ్చేసి థియరీ ఆఫ్ కన్జ్యూమర్స్ బిహేవియర్లో కన్జ్యూమర్స్ ఈక్విలిబ్రియం, థియరీ ఆఫ్ డిమాండ్ థర్డ్ యూనిట్లో చేంజెస్ ఇన్ డిమాండ్, ఎక్స్టెన్షన్, కాంట్రాక్షన్, ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్, determinants of price elasticity of demand, impact of price elasticity of demand, income elasticity of demand, cross elasticity of demand. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్లో థియరీ ఆఫ్ వాల్యూలో ఈక్విలిబ్రియం ఆఫ్ ఫార్మ్. నెక్స్ట్ సిక్స్త్ యూనిట్ థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్లో మార్జినల్ ప్రొడక్టివిటీ థియరీ, వేజ్ కాన్సెప్ట్స్ థియరీస్, ఇంట్రెస్ట్ కాన్సెప్ట్స్ థియరీస్, ప్రాఫిట్ కాన్సెప్ట్స్ థియరీస్. నెక్స్ట్ మ్యాక్రో ఎకనామిక్స్ ఆస్పెక్ట్స్ నుంచి క్లాసికల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ నైన్త్ యూనిట్ మనీ, బ్యాంకింగ్ అండ్ ఇన్ఫ్లేషన్లో కమర్షియల్ బ్యాంక్స్ అనే టాపిక్స్ తీసేశారనమాట. నెక్స్ట్ 10th యూనిట్ ఎకనామిక్ స్టాటిస్టిక్స్లో మీన్ క్యాలిక్యులేటింగ్ అండర్ అన్గ్రూప్ డేటా, మీన్ క్యాలిక్యులేటింగ్ అండర్ గ్రూప్ డేటా, డైరెక్ట్ మెథడ్, మీడియన్ ఆఫ్ గ్రూప్ డేటా, అప్రాక్సిమేట్ రిలేషన్ అమాంగ్ మీన్, మీడియన్ అండ్ మోడ్. ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ చూద్దాం. ఇది వరకు చెప్పుకున్నది ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ డిలీటెడ్ సంబంధించి. ఇది సెకండ్ ఇయర్లో ఫస్ట్ చాప్టర్ ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో ఇండికేటర్స్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్, డిటర్మినెంట్స్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ పాపులేషన్, హ్యూమన్ అండ్ రిసోర్స్ డెవలప్మెంట్లో డెమోగ్రఫిక్ ట్రెండ్స్ ఇన్ ఇండియా, నేషనల్ పాపులేషన్ పాలసీ 2020, జెండర్ రిలేటెడ్ డెవలప్మెంట్ ఇండెక్స్, జెండర్ ఎంపవర్మెంట్ మెజర్, హ్యూమన్ పావర్టీ ఇండెక్స్, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్, ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ ఇన్కమ్ థర్డ్ చాప్టర్లో ట్రెండ్స్ ఇన్ గ్రోత్ ఆఫ్ ఇండియాస్ నేషనల్ ఇన్కమ్, షేర్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్, షేర్ ఆఫ్ ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఇన్ నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, లైడాల్ అండ్ ఎన్సిఏఈఆర్ ఎస్టిమేట్స్ 1950, ఎన్సిఏఈఆర్ ఓజేహెచ్ఏ అండ్ వివిబిహెచ్ఏటిటి అదే బట్ 1960, నేషనల్ శాంపుల్ సర్వే, ఇన్స్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ మ్యాన్ పవర్ రీసెర్చ్, unemployment role in India, employment and unemployment in India 1983 to 2011 and 12, estimates of poverty ratio, the poverty gap index, microfinance, eradication of poverty. నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్ సెక్టర్. దీని నుంచి ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్, agricultural labor in India, land utilization pattern, irrigation, problems of fragmentation of land holdings, consolidation of holdings, creation of economic holdings, land reforms in India, rural credit in India. ఇది అగ్రికల్చర్ సెక్టర్ అనే చాప్టర్ నుంచి రెడ్యూస్ చేసిన టాపిక్స్. నెక్స్ట్ ఇండస్ట్రియల్ సెక్టర్లో నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ, disinvestment, national investment fund, foreign direct investment, industrial finance in India, the industrial development under the 5-year plans in India. Next territory sector నుంచి state wise comparison of services, అలాగే ఇన్సూరెన్స్. నెక్స్ట్ ప్లానింగ్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్లో పర్ఫార్మెన్స్ ఆఫ్ 11 5-year plans in India, achievements, role of trade in economic development, general agreement on tariffs and trade, difference between GATT and WTO,
ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ ఇన్ డబ్ల్యూటీఓ అండ్ ఇండియా. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనే చాప్టర్ నుంచి ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్, అలాగే ఎన్వైరన్మెంటల్ కాస్ట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్, ఎన్వైరన్మెంటల్ ఎక్స్టర్నాలిటీస్, కాస్ట్ బెనిఫిట్ అనాలసిస్ ఇంకా ఉన్నాయి చాప్టర్స్. ఇంకా 2 చాప్టర్స్ ఉన్నాయి. ఎకానమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, డెమోగ్రఫిక్ ఫీచర్స్ ఆఫ్ ఏపీ, ఆక్యుపేషనల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లేబర్ ఇన్ ఏపీ, హెల్త్ సెక్టర్, ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంట్, ఐటీఆర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, లాస్ట్ వన్ టూరిజం. నెక్స్ట్ లాస్ట్ చాప్టర్ ఎకనామిక్ స్టాటిస్టిక్స్లో క్వార్టైల్ డీవియేషన్, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ ఫర్ యావరేజ్, టైప్స్ ఆఫ్ కొరిలేషన్, టెక్నిక్స్ ఫర్ మెజరింగ్ కొరిలేషన్, కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్, స్పియర్మన్స్ ర్యాంక్ కొరిలేషన్, వెయిటెడ్ అగ్రిగేషన్ మెథడ్. ఇవి సెకండ్ ఇయర్ ఎకనామిక్స్కి సంబంధించి డిలీటెడ్ టాపిక్స్.